వ్యవసాయానికి, ప్రకృతి వ్యవసాయానికి దాదాపు వేల కోట్ల అప్పు కావాలని అడిచారు. ముఖ్యమంత్రి గారి లాజిక్ నాకు అర్థం కావట్లా. అంటే సేంద్రియ వ్యవసాయం అంటే అసలు ఎలాంటి ఎరువులు లేని, క్రిమి సంహారక మందులు లేని వ్యవసాయం. అసలు నేచర్ ఫార్మింగ్, ప్రకృతి వ్యవసాయం అంటే అదని అర్థం చేసుకోవాలంటే ముఖ్యమంత్రి దాని డబ్బులు అవసరం లేదని అర్థం. దానికి మీరు అమెరికా వాళ్ళని డబ్బులు ఏమి అడుగుతున్నారు నాకు అర్థం కావట్లా. మీరు ఆ డబ్బులు ఎవరికి వెళ్తున్నాయి? ప్రకృతి వ్యవసాయం అంటే అసలు క్రిమి సంహారకం లేని, సంహారకాలను వాడలేని, అవసరం లేని వ్యవసాయం. ఒకవేళ ముఖ్యమంత్రి గారు ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటే మీరు ఒకసారి ముసునోబు ఫుకాకా అని చెప్పి ఒక జపనీస్ శాస్త్రవేత్త రాసిన గడ్డి పరకతో విప్లవం అనే ఒక పుస్తకం చదవండి. దాని ఇంగ్లీష్ వర్షన్ 1 Star Revolution అని ఉంటుంది. ఆ పుస్తకం చదవండి. మన గిరిజనులు ఎలా చేస్తారో వ్యవసాయం అలా చేస్తారు. మీరు 2020లో మాకు ఇన్ని లక్షల మంది రైతులు మేము సేంద్రీయ వ్యవసాయం, ప్రకృతి వ్యవసాయం చేయిస్తామని చెప్పి మీరు బయట విదేశాలకు వెళ్ళి డబ్బులు అడిగితే డబ్బులు ఎవరు కడతారు? మీ అబ్బాయి కడతారా, మీరు కడతారా? అంటే ఇక్కడున్న తరతరాలు మీరు చేసే అప్పులకి మేము కట్టాలా? మీరేమో ఉండే హోటల్స్కి రోజుకి ₹1 కోటి మేము కట్టాలా?